హాయ్. రియల్ ఎస్టేట్ అంటే దగా మోసం నిలువున ముంచేస్తారు. మీరందరూ అనుకున్నట్లే నేను కూడా అనుకున్నా. కానీ గంపా నాగేశ్వర గారు కలిసి మాట్లాడాక నవీన్ నువ్వెందుకు ఇలా చేయకూడదు అన్నారు. నేను నమ్మాను కాబట్టి ఈరోజు లక్షలు సంపాదిస్తున్నా. ఈ నమ్మకం ఎక్కడితో ఆగదు, కోట్లలో సంపాదించాలి. అందుకే మేము స్టార్ట్అప్ స్టార్ట్ చేసాం, డిఎస్ఎన్ రియల్ ఎస్టేట్. ఈ స్టార్ట్అప్ ఎందుకంటే ఒక కొత్త పర్సన్ రియల్ ఎస్టేట్లోకి వస్తే ఏం చేయాలి, సక్సెస్ అవ్వాలనుకుంటే కస్టమర్తో ఎలా మాట్లాడాలి, సైట్ విజిటింగ్కి వెళ్ళేటప్పుడు సైట్ గురించి ఎలా అవగాహన తెలుసుకోవాలి, నెక్స్ట్ అవుట్డోర్ డెవలప్మెంట్స్ ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మేము నేర్పిస్తున్నాం. సో మేము ఒక కంపెనీతో టైఅప్ అయి ఉన్నాం. ఆ కంపెనీ వెంచర్స్ ఎలా ఉన్నాయి, ఆ కంపెనీలో ఎందుకు చేయాలి, ఒక కస్టమర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కంపెనీ ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూపిస్తున్నాం. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే రియల్ ఎస్టేట్లో మా స్టార్టప్లో జాయిన్ అవ్వండి. మేము శాలరీ కాకుండా బిజినెస్ పార్ట్నర్స్ అని పిలుస్తాం. ఎందుకంటే శాలరీ ఇస్తే మహా అయితే మీరు ఇంకే జాబ్ చేసుకున్నా శాలరీ లాగా వస్తుంది. రియల్ ఎస్టేట్లో చేయాలనుకుంటే పార్ట్నర్ లాగా చేస్తే మనకి అమౌంట్ వస్తుంది. లేదు నేను శాలరీ పర్సన్ చేసుకుంటుంటే మీరు వేరే జాబ్ చూసుకుంటే బెటర్. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఎక్కువ అమౌంట్ ఉంది, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు ఆ విషయం. సో మా ఎండి గారు ఏమంటారంటే నీళ్ళను చోటే బోర్ వేయమంటారు. సో ఎందుకంటే నీరులోని చోట బోర్ వేస్తే మన టైం వేస్ట్, మనీ వేస్ట్. అదే నీరు దగ్గర బోర్ వేస్తే మనకు నీరు వస్తుంది. సో మీరు కూడా రియల్ ఎస్టేట్లోకి వచ్చి పార్ట్నర్స్గా చేయండి. ఒక కంపెనీతో పార్ట్నర్ అని చెప్పుకుంటే మీకు వాల్యూ ఉంటుంది. లేదు ఒక శాలరీ పర్సన్ అనుకుంటే చెప్పుకుంటే మీకు వాల్యూ ఉండదు. ఎందుకంటే ఈ శాలరీ పర్సన్ కాబట్టి ఏ ఇంట్రెస్ట్ చూపించడం అనుకుంటారు. అదే మీరే పార్ట్నర్ అంటే మీరే ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసుకోండి ఓన్గా. మీకంటూ మీరు ఒక కెరియర్ అంటే మీరు బ్రాండ్గా ప్రమోట్ చేసుకోండి మార్కెట్లో. కస్టమర్లు అందరూ మీ దగ్గరికే వస్తారు. సో మీరు కూడా రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవ్వాలి, నేను ఒక బ్రాండ్ పెంచుకోవాలనుకుంటే మా డిఎస్ ఇన్ రియల్ ఎస్టేట్లో జాయిన్ అవ్వండి.